జనసేన. చెప్పు తమ్ముడు, చెప్పు నాన్న. సార్ నాది ఒకటే క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు లూలు మాల్ వెళ్ళిపోయింది కదా సార్. అవును. దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుందా సార్? ఈసారి అయినా మన ప్రభుత్వంలో ఏమైనా తీసుకురాగలుగుతారా సార్? ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతుంది. చంద్రబాబు గారు, పవన్ అన్న, ఇంకా అభివృద్ధి సంక్షేమాలు ఎంత స్పీడ్ వెళ్తాం బ్రదర్? డౌట్ ఎందుకు? వెళ్ళిపోయిన పరిశ్రమలకి కాలు పట్టుకోవాలా, చేయి పట్టుకోవాలా, బతిమలాడి మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. మీలాంటి యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో క్వశ్చన్ ఉందా మైక్? సార్ అదే విధంగా ఇంకో క్వశ్చన్ ఉంది సార్. చెప్పు సార్. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇట్స్ బిన్ 1 ఇయర్ అయిపోయింది సార్. ఇప్పటికే నేను బెంగళూరుకి వెళ్ళాను సార్. బెంగళూరుకి వెళ్తే నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చినావు అంటే ఒకటే అడిగాను సార్, ఏపీ అన్నా సార్. ఏం మాట్లాడకుండా బయటకు పంపించేసినారు సార్. మన ఏపీకి ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? రే 5 సంవత్సరాల పరిశ్రమలు మనం తీసుకొస్తాం. మన గడ్డపై మనకే ఉద్యోగాలు కల్పిస్తాం. పక్క రాష్ట్రాలు వస్తే నో ఎంట్రీ, ఓన్లీ ఫర్ ఆంధ్ర అని తీసుకొస్తాం. గతంలో తమ్ముడు మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మీరు భారతదేశంలో తిరిగే కియా కార్లు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టీసీఎల్ టీవీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీరో 2 వీలర్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పెయింట్ ఉంది కదా ఏషియన్ పెయింట్స్, పెయింట్ డబ్బాల పెయింట్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బర్జర్ పెయింట్ ఉంది, ఆ పెయింట్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదంతా అరే మనందరు నచ్చే క్యాడ్బరీ కూడా ఉంది కదా, క్యాడ్బరీ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 5 సంవత్సరాలు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ ఎన్ని తీసుకొస్తా ఆలోచించు. అది మా లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా మేము కల్పిస్తాం. థ్యాంక్ యూ తమ్ముడు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వనా? వస్తున్నా అన్నా, సర్కిల్ వెళ్తున్నా అటు. సార్ కూర్చోండి, ఈలోగా మరొక ప్రశ్న తీసుకుందాం. చెప్పండి. వస్తుందా? ఒక్క నిమిషం తమ్ముడు. సార్ ఇప్పుడు ఏడో ప్రశ్న అడుగుతున్నారు, మాట్లాడినటువంటి ఇక్కడ సాధారణమైన ఒక్క నిమిషం అన్న, ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ ఇంతమంది యువత వచ్చారు, సాధారణమైనటువంటి చిన్న చిన్న కార్యకలాపాలు చేసుకునే కార్మికులు వచ్చారు కదా. మీ తాతగారి హయాంలో బస్ కండక్టర్లని, లాయర్లని, అప్పుడే చదువైపోయి ఉద్యోగాల్లోకి వస్తున్న వాళ్ళని, అలాంటి సామాన్యులు గుర్తించి టికెట్లు ఇవ్వడం జరిగింది, రాజకీయంగా ప్రోత్సహించడం జరిగింది. సో మరి 3rd జనరేషన్ లో మరి మీరేం చేస్తారు? తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ లాంటిది. తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి అధ్యక్షుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక మీడియా ప్రతినిధిని మంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ టర్మ్ లో కూడా మీరు చూస్తే మీడియా మిత్రులకు అవకాశం కల్పించారు, డాక్టర్లకు అవకాశం కల్పించారు, పారిశ్రామికవేత్తలు కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా సంఘ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. సో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లీడర్లు తయారు చేసే పనిలో ఉంటుంది. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు వచ్చారు. ఒకటి కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ గారు. ఇద్దరిని తయారు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నాయకులు తయారు చేస్తాం అనేది వాళ్ళకి అదొక తృప్తి. ఈ రోజు వైకాపా పార్టీలో కూడా చూస్తే 20% తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు అక్కడ. సో నాయకులు తయారు చేస్తాం, మాకు అలవాటు, మాకు అది కొత్త కాదు. ముందు పెద్ద ఎత్తున యువతను కూడా మేము ప్రోత్సహిస్తాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు రేపు రాజకీయవేత్తగా మారొచ్చు అంటారా మీ కనుచూపు మేరలో? 100% కష్టపడాలా, అవసరమైతే తన్నులు తినాలా, యుద్ధం చేయాలా, ప్రజల తరపున నిలబడాలా. ఆటోమేటిక్ గా ప్రజలు యువతని ఆశీర్వదిస్తారు, అవకాశాలు కల్పిస్తారు. సార్ మరో ప్రశ్న, రైట్ సైడ్ ఎవరైనా ఉన్నారా? అన్నా ఒక్క నిమిషం అన్నా, ఎక్కడున్నావు స్వామి? నమస్కారం అన్నా. దయచేసి అందరు కూర్చోండి, మైక్ ఇచ్చిన వాళ్ళు నుంచుంటే నాకు కంపర్. తమ్ముడు బ్లాక్ షర్ట్ నీకు ఇస్తా. ఈ వేడిలో బ్లాక్ షర్ట్ ఎత్తేసుకుంటున్నావు స్వామి. ఇక్కడున్నా అన్నా. తమ్ముడు నువ్వు కూడా బ్లాక్ షర్ట్ ఏనా? నువ్వు బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ క్యాప్ కూడా. నమస్తే, చెప్పు తమ్ముడు. నేను ఒక దళితున్నా. చెప్పమ్మా. దళితుడి నుంచి వచ్చాను, సామాన్య దళితుల కుటుంబం నుంచి వచ్చానన్నా. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీలు చేశారు, లోన్లు ఇప్పించారు, అలానే 23 ప్రత్యేక పథకాలు ఇప్పించారన్న. ఈ పథకాలన్నీ జగనన్న అన్ని రద్దు చేశారు.
రద్దు చేసి కూడా మాకు చాలా బాగా చేశాడన్నా. ఏం చేశాడంటే మాస్క్ లేదని కిరణ్ ని పోలీసులు కొట్టి చంపేశారన్నా. అవును. అలానే మాస్క్ ఉంది అని కూడా అవును. సుబ్రహ్మణ్యంని చంపేశారన్నా. అవును. మద్యం తాగి అది బాగాలేదని వీడియో తీసి పెట్టిన ఓం ప్రతాప్ ని వీడియో తీశాడని శవంగా మార్చేశారన్నా. ఇవన్నీ శవాలు మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చాక కూడా శవాన్ని పంపిస్తారా లేకపోతే పథకాలు ఇస్తారన్నా మీ ప్రభుత్వంలో? తమ్ముడు, ఓం ప్రతాప్ ని చంపింది ఎవరో తెలుసా? పాపాల మిథున్ రెడ్డి, సన్న పాపాల పెద్దిరెడ్డి. పొంగనూరు కాన్స్టిట్యున్సీలో అతన్ని చంపేశారు. ఇంతకాదు, వాళ్ళ పార్టీకి చెందిన అనంతబాబు గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేశాడు. శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ అనంతబాబుకి ముఖ్యమంత్రి ఇచ్చిన కానుకేంటో తెలుసా తల్లి? ఎమ్మెల్సీ పదవి. సభ పెట్టుకుంటే అనంతబాబుని పక్కన కూర్చోబెడతారు. ఏకంగా బస్ యాత్ర జరిగితే అనంతబాబుని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ కుటుంబాలకి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. ఆ హామీకి మీ లోకేష్ కట్టుబడి ఉన్నాడు. తమ్ముడు మైక్ ఏదమ్మా? అక్కడ నుంచిన బ్లాక్ షర్ట్ అతనికి మైక్ ఇవ్వండి. వెనకాల ఇవ్వాలి మైక్. తమ్ముడు వెనకాల ఇవ్వాలి అన్నా, వెనకాల పంపించాలి వెనక్కి. దయచేసి మైక్ ఎరగొట్టద్దండి, అందరు లాగుతున్నారు మైక్. మాట్లాడండి బ్రదర్. చెప్పు తమ్ముడు. ఇస్తున్నా ముందుగా ఇక్కడికి వచ్చిన తెలుగు తాత, ఇది యువగలం, మీరు ఆగండి. చెప్పు తమ్ముడు, వినపడుతుంది. ఎస్, లౌడ్ అండ్ క్లియర్ చెప్పు. ముందుగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి వందనం, అభివందనం. మళ్ళీ మా జన సైనికులకి, జనసేనకి, బీజేపీ కార్యకర్తలకు కూడా వందనం, అభివందనం. జనసేన కార్యకర్తలకి వందనం, అభివందనం. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య అన్నమయ్య డాం కొట్టుకొని పోయింది. అన్నమయ్య డాం కోసం ఇక్కడున్న రైతాంగం మొత్తం 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వరకే అన్నమయ్య డాం కట్టిన పాపాన్ని పోలేదు. కంకర తోలి చిన్న సెట్లు కొట్టి బిల్లు క్లెయిమ్ చేసుకొని సైలెంట్ గా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొక ప్రధానమైన సమస్య అరటి పండించే రైతులు, నిమ్మ పండించే రైతులు ఎక్కువ. వాళ్ళకి సడన్ గా రేట్లు తగ్గించడం వల్ల చాలా రైతులు చాలా నష్టపోతున్నారు. ఈవెన్ గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. దీనికి ఏదైనా కోల్డ్ స్టోరేజ్ ఈ సరౌండింగ్ లో నిర్మించి రైతులు కనీసం నష్టపోకుండా అసలైన తెచ్చుకునే విధంగా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కష్టకాలాల్లో అసలు వచ్చిన కనీసం రైతులు బాగుపడతారు. అలాగే ఇంకొకటి, కరెంటు నిరంతరాయంగా బ్రేక్ డౌన్లు ఇచ్చి నైట్ ఇస్తున్నారు. కంటిన్యూగా 9 hours ఇవ్వట్లేదు. అది ఇంకొక ప్రాబ్లం. ఆడవారు కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు నైట్ టైము చేలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు దయ ఉంచి మార్నింగ్ టైం 9 గంటలకు కరెంటు ఇస్తే మన ప్రభుత్వం తరఫున ఎంతో మంది బాగుపడతారు. అలాగే ఇంకొక మా ఊరి ప్రధాన సమస్య సార్, గుండాలపల్లి కొండ ఉంది. ఈ కొండ కోసం 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 5 సంవత్సరాలుగా మన గుండాలపల్లి ప్రజలందరం పోరాడుతున్నాం. ఈ రోజు వరకే కొండ సమస్య తీరలేదు. ఆర్టీఓ ఆఫీసులకు వెళ్ళాం, కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళాం, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాం. ఎన్ని తిరిగినా ఆ కొండను కబ్జా చేసి మళ్ళీ వేరే వాళ్ళు ఆక్రమిస్తున్నారు సార్. దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని మన ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని గెలిపిస్తాం రాజంపేటలో. మీరు ఆ కొండ పంచాయతీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అరటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అరటే కాకుండా ఖర్జూరకాయ గాని అన్ని ఆనాడు మేము పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ప్రభుత్వం పైన ఉన్న పవిత్రమైన బాధ్యత, ధరలు తగ్గినప్పుడు రైతులు ఆదుకుంటాం. ఇది ప్రభుత్వం సరిగా చేయట్లేదు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆనాడు గిట్టుబాటు ధర గాని ఎన్ని అందించాం. ఈ ప్రభుత్వం ₹1 కూడా చెల్లించలేదు. గిట్టుబాటు ధర అందిస్తాం, రైతుల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. కోల్డ్ స్టోరేజ్లే కాదు, రైపనింగ్ ఛాంబర్స్ కూడా ఏర్పాటు చేయాలి. అది కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి
మీలాంటి యంగ్స్టర్స్ ని ప్రోత్సహిస్తాం ఆంటర్ప్రినర్స్ గా. మీరు అక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ రైపనింగ్ ఛాంబర్స్ ఏర్పాటు చేయొచ్చు, రైతులకి మీరు అందించవచ్చు. ఆ విధానమే అమలు చేస్తాం. రెండోది, అన్నమయ్య డ్యామ్ అసలు ఎందుకు కొట్టుకుపోయింది? ఇసుక దొబ్బి పోయింది. ఇసుక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 నుంచి 7000 రూపాయలు పెరిగింది. ఒక్క ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి ఎంత సంపాదిస్తున్నారు తెలుసా? 3 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 90 కోట్ల రూపాయలు. క్షమించాలి, నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. అడ్డగోలుగా ఇసుకలో డబ్బులు దొబ్బేస్తున్నారు. దానివల్ల డ్యామ్ ఈరోజు కొట్టుకుపోయింది. 38 కుటుంబాలు, 38 మంది చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకుంటానని ఆనాడు బిల్డప్ బాబు వచ్చి బిల్డప్ ఇచ్చారు. ఒక్కరు కూడా నష్టపరిహారం అందజేయాల, ఒక్కరు కూడా ఇల్లు కట్టల. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ కుటుంబాలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, అన్నమయ్య డ్యామ్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి నీళ్లు నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ తమ్ముడు.